జ్యోతిని నీలాంబరే దాచిపెట్టిందని అర్థమవుతుంది. కానీ ఎక్కడ దాచింది? అసలు మొహం మీద ముసుగేసుకుని పీటల మీద కూర్చుంది జ్యోతి అని నీలాంబరికి ఎలా తెలిసింది? అయితే ఈ పెళ్లి ఆపడం కష్టమే. జ్యోతికి అన్యాయం జరిగినట్టే. గట్టి మేడం, గట్టి మేడం. మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. అన్యోన్యదాంపత్య ఫలసిద్ధిరస్తు. ఇప్పుడు మీరు హ్యాపీనా మాధవి గారు? చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు సపోర్ట్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. రాజీవ్, చావు కోసమే కదా ఎదురు చూస్తున్నట్టున్నావు? అది రాదు రాజీవ్, నేనే ఆపాను. అవును రాజీవ్, నువ్వు తాగింది పాయిజన్ కాదు, కాఫ్ సిరప్. అయ్యయ్యో, బాటిల్ పగిలిపోయింది. మెడిసిన్ చాలా అర్జెంట్ అని తీసుకురమ్మని బాబుగారు చెప్పారు. ఇప్పుడు తిడతారండి. చూసుకోలేదు కృష్ణయ్య. అయినా ఎవరి కోసం ఈ మెడిసిన్ తీసుకెళ్తున్నావు? రాజీవ్ బాబు గారి కోసం అమ్మాయి గారు. ఈ టైంలో రాజీవ్కి మెడిసిన్ ఎందుకు?
కృష్ణయ్య ఏంటి ఇంకా రాలేదు? మై గాడ్, ఇది మెడిసిన్ కాదు, పాయిజన్. అంటే రాజీవ్ నాతో పెళ్లి ఇష్టం లేకే పాయిజన్ తాగి చనిపోదాం అనుకున్నట్టున్నాడు. ఇప్పుడు రాజీవ్ బాబు గారికి ఏం సమాధానం చెప్పాలా అమ్మాయి గారు? నువ్వేం టెన్షన్ పడ కృష్ణయ్య. ఇదే మందు ఆన్లైన్లో ఆర్డర్ చేసి నేను తెప్పిస్తాను. త్వరగా తెప్పించండి అమ్మాయి గారు. ఇప్పుడే ఆర్డర్ పెడతాను. Um, 10 minutes వెయిట్ చేయ కృష్ణయ్య, మెడిసిన్ వస్తుంది. రాగానే తీసుకువెళ్ళి రాజీవ్కి ఇద్దు గాని. సరే అమ్మాయి గారు. హలో, వస్తున్నాను, అక్కడే ఉండు. మెడిసిన్ వచ్చింది, తీసుకొస్తానుండు. నేను తీసుకొస్తాను అమ్మాయి గారు. నేను పేమెంట్ చేయాలి, పర్వాలేదు, నేను తెస్తానులే. సరే. రాజీవ్, నువ్వు తెప్పించుకున్న పాయిజన్ బాటిల్లో నీకొచ్చేది కాఫ్ సిరప్. దాన్ని నువ్వు పాయిజన్ అనుకుని తాగుతావు, కానీ నువ్వు చావవు. ఇదిగో కృష్ణయ్య. సరే అమ్మాయి గారు. నువ్వెలా సూసైడ్ చేసుకుంటావో చూస్తాను రాజీవ్. నా మెడలో తాళి కట్టాల్సిందే నువ్వు. ఇప్పుడు ఈ నిజం నీకెందుకు చెప్పానో తెలుసా? ఈ నిజం తెలిస్తే పెళ్లి నుంచి తప్పించుకోవాలని చావు కోసం నువ్వు ఇంకొక ప్రయత్నం చేస్తావు.